నమస్తే నిజ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో టీడీపీ నాయకులు ఒంగోలులోని కొప్పోలు అనే ప్రాంతం నుండి దాసరి నరేష్ గారు మన స్టూడియోకి ఇచ్చేశారు. ఈరోజు ఆ ఏరియాలో టీడీపీ యొక్క ప్లస్లు మైనస్లు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, యాక్చువల్గా మనం టీడీపీ అనగానే కొంచెం ఉడుకు రక్తం యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో బాగా నాయకులు పెరిగిపోయారు. అందులో మీరు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారని మాకు తెలిసింది. సార్ ఏంటి సార్ అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది? పార్టీ పరంగా అంటే రాజకీయ పరంగా? నేను చిన్నతనం నుంచే నేను పార్టీలో చాలా చురుగ్గా ఉండేవాడిని. ఈ క్రమంలో మా నాన్నగారికి 2020లో కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం జనార్దన్ గారు మాకు కల్పించారు. ఆ అవకాశం కల్పించినందుకు మరి వారికి మేము చాలా కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఆ ఎలక్షన్లో మరి మేము ఇంకా చాలా చక్కగా పోటీ చేసి ఆ ఎలక్షన్లో మాకు అవకాశం కల్పించారు జనార్దన్ గారు. మరి ప్రజలందరూ మాది ఇంతకుముందు కొప్పోలు గ్రామం మాది. ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో 10వ డివిజన్ కార్పొరేషన్లో కలిపారు. ఈ 10వ డివిజన్గా మరి మాకు అక్కడ కార్పొరేటర్గా పోటీ చేసేదానికి అవకాశం ఇచ్చారు జనార్దన్ గారు. ఆ క్రమంలో మాకు అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో ప్రతి ఒక్క ఓటరు మాకు అందరూ సపోర్ట్ చేసి చాలా ఓట్లేసి మమ్మల్ని అక్కడ గెలిపించారు. మేమైతే ఖచ్చితంగా గెలిచామండి. కానీ పైన ఉన్న ప్రభుత్వాలు మాకు కాదు మీరు గెలవలేదని మమ్మల్ని వేరే పార్టీ అంటే లోకల్గా జరిగిన వాళ్ళలో వాళ్ళు గెలవలేదు మీరు గెలిచారని ప్రజలకు అందరికీ తెలుసు. మరి ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ ప్రజలకు అందరికీ తెలుసు. ఆ క్రమంలో మేము అక్కడ రాజకీయంగా మమ్మల్ని ప్రజలు ఎన్నుకోవటం, మేము ఇంకా వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళకి మేము ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉండి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి చేయాల్సిన పనులు కూడా చేస్తున్నాం. మేము ఇంకా ప్రజలు ఎవరైనా కూడా ఇదిగో ఈ పని ఉందంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి మాకు పార్టీ లేకపోయినా సరే మేము వాళ్ళకి అండగా ఉండి మేము చేయాల్సిన పైన మేము వ్యక్తిగతంగా మేము చేయాల్సిన పని ఇంకేదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రజలకు మేము చేసి పెడుతున్నాం. మాకు టీడీపీతో ఉన్న అనుబంధం ఇప్పుడు నేను చిన్నతనం నుంచే నాకు పార్టీలో నేను ఎంతో ఉన్నాను. నేను తర్వాత మా నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్డ్ ఎంప్లాయ్. అంటే నాకు 3 పిల్లలు ఉండటం వల్ల నాకు చివరి నిమిషంలో మీరు పోటీకి అనర్హులని చెప్పారు. నాకు జనార్దన్ గారు నన్ను పోటీ చేయమని చెప్పడంతో మీరు కాదు 3 పిల్లకాయలు ఉండటంతో మీకు అర్హత లేదని చెప్పారు. అందువల్ల మా నాన్నగారిని కార్పొరేటర్ క్యాండిడేట్గా మా నాన్నగారి చేత పోటీ చేయించడం జరిగింది. మరి అందరూ మా నాన్నగారిని గెలిపించారు. కానీ స్థానికంగా ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? అక్కడ టీడీపీ ఎంత బలోపేతంగా ఉందంటారు? ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చేసుకున్న తప్పిదాలు లేకుంటే వాళ్ళు కొన్ని అక్కడ వాళ్ళు చేసిన తప్పిదాల వల్లే అక్కడ వైసీపీ అనేది బలంగా ఉంటుంది అక్కడ. అలాంటిది ఇప్పుడు వైసీపీ అన్న ఊసే లేకుండా పోయింది 10వ డివిజన్లో. ఒకప్పుడు వైసీపీ అక్కడ బలంగా ఉమ్మడిగా ఓట్లు పడేది. 10వ డివిజన్ అంటే మాకు మంచి బలం అని చెప్పుకునే వైసీపీ వాళ్ళు 10వ డివిజన్ని బలంగా చెప్పుకుంటారు. అలాంటి ఇప్పుడు 10వ డివిజన్ ఖచ్చితంగా వాళ్ళకి ఆ బలాన్ని తగ్గించిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర మీరు ఉందని చెప్పి ఆ ఏరియాలో ఆ ప్రజలందరూ కూడా అంటుంటారు. దానికోసంగా అంటే ఆ బలాన్ని అటువైపు ఉన్నటువంటి బలాన్ని మీ వైపుగా మార్చుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? మేము చేసిన ప్రయత్నాలు మరి ప్రతి ఒక్కళ్ళకి మేము ఓటర్కి అందుబాటులో ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యకి వాళ్ళు మా దాకా రావటం కాదు, మేము మీ దాకా వచ్చి మీకు ఏదైనా సమస్య ఉంటే మేము నిలబడి చేస్తామని ప్రతి ఒక్కళ్ళకి చెప్పాము మేము. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకందరికి కూడా అక్కడున్న క్యాండిడేట్లు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు వెళ్తే వాళ్ళు పట్టించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మరి నరేష్ మరి వాళ్ళ నాన్నగారు రాఘవస్వామి గారు ఇలాంటి వ్యక్తులతోటి మన ప్రయాణం ఉంటే మంచిది అనుకున్నారు అందరూ. అందువల్ల వాళ్ళు పార్టీ మారి మాకు చాలా కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించారు. అక్కడ స్థానికంగా అక్కడ చాలా గెలిచిందైతే ఖచ్చితంగా మేమేనండి. దానికి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎప్పుడు లేనటువంటి విధంగా కొత్తగానో లేకపోతే మీరు మీ హయాంలో ఒక ముద్ర ఉండాలని టీడీపీ జెండా ఆవిష్కరణ చేయాలని ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మీరు ఒకప్పుడు అదే మీకు ఇందాకే చెప్పాను,
అక్కడ వైసీపీ 10వ డివిజన్ అంటే వైసీపీ కీలకం, వైసీపీదే హవా అనుకుంటున్న పరిస్థితుల్లో అందరూ మారి టీడీపీ క్యాండిడేట్ని గెలిపించారు. అక్కడ వాళ్ళు ప్రకటించుకుంది కూడా ఒక 8 ఓట్లతోటి గెలిచామని ప్రకటించుకున్నారు. ఒకప్పుడు ఇక్కడ మాకు ఒక 75% 85% మాకు వైసీపీకి పోల్ అవుతాయి అనుకున్న క్రమంలో 8 ఓట్లతోటి మేము గెలిచామని ప్రకటించుకున్నారు. ఓకే. అందువల్ల అక్కడ మాకు అందరు పార్టీకి మారి టీడీపీకి నిలబడ్డారు అందరు, ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి క్రమంలో మరి మేము తెలుగుదేశం పార్టీ జెండా కొత్తపాలపల్లి న్యూ అంబేద్కర్ నగర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రజలు అంత స్వాగతించారు, ఎంతో చాలా గొప్పగా. ఇంకొక విషయం కూడా, ఆ సందర్భంలో సుమారు ఒక 100 మంది టీడీపీలోకి రావడం కూడా చేశారని. అవునండి, అది మీ మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా నాయకత్వాన్ని నమ్మి మా వెంట నడిచి, అయ్యా మేము పార్టీలో చేరి మేము కండవాలు కప్పుకుంటాం, మా కుటుంబం మేము టీడీపీలో ఇక నుంచి మా ప్రయాణం కొనసాగిస్తాం అని చాలా చక్కగా వాళ్ళందరూ మమ్మల్ని మాట్లాడటం ఆడటం జరిగింది. ఇంకా మేము కూడా వాళ్ళని స్వాగతిస్తూ జనార్దన్ గారి చేతుల మీదుగా ఆ రోజు జెండా ఆవిష్కరణగా చేయించి అదే స్టేజ్ మీద వాళ్ళకందరికీ కండవాలు కప్పి మరి పార్టీలోకి స్వాగతించడం జరిగింది. పట్టుదల మిమ్మల్ని చూస్తుంటే వ్యక్తిగతంగా ఉందా, లేకపోతే టీడీపీలోకి వచ్చాక మీరు ఆ యాటిట్యూడ్లోకి వచ్చారా? అయ్యో, వ్యక్తిగతంగా కాదండి, మేము ఫస్ట్ నుంచి టీడీపీలోనే ఉన్నాము. మాకు ఎవరి మీద కసి, ఎవరి మీద ఇలాంటి మీ మాటల్లో సాధించాలా తపన కన్నా కూడా పట్టుదల ఎక్కువ కనపడుతుంది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆ పట్టుదల ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే రానున్న తరాలు ఎటువంటి అభివృద్ధి ఉండదు, ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి ఉండదు, టీడీపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మేము ఎంతకైనా మా పోరాటం చేస్తాము, మేము ఎంతకైనా ముందుకెళ్తాము. అక్కడ అందరూ కూడా 10వ డివిజన్లో ప్రత్యేకించి అందరూ కూడా చాలామంది మారి మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం, మేము టీడీపీలో ఉన్నాం, మేము కూడా మీ టీడీపీనే అని ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరిగింది. చాలా కూడా మాకు సంతోషంగా ఉంది. మేము ఇంకా ఏంటంటే పైన ప్రభుత్వం మారే వరకు మేమందరం మేము కానీ మా కార్యకర్తలు కానీ మా ప్రజలు కానీ ప్రతి ఒక్కరు మా వంతు మేము పనిచేస్తాము. మరి జనార్దన్ గారు ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఎమ్మెల్యే అయ్యే దానికోసం మా వంతుగా మేము పనిచేస్తాము. మేము ఖచ్చితంగా ఆయన రేపు 2024లో మరి ఒంగోలు నియోజకవర్గంలో ఆయన మేము ఎమ్మెల్యేగా చూస్తామని మేము ఖచ్చితంగా ప్రతి పార్టీలోనూ ఇదే తప్పన ఉంటుంది. అంటే మా పార్టీకి గెలవాలని ఉంటుంది. కానీ ప్రత్యేకించి మీలాంటి ఏరియాస్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పనులు చేసుకుంటూ డైలీ లేబర్గా కష్టపడుతూ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు అలాంటి కాలనీస్లో. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలు మాకేం చేశాయి అనే పాయింట్లోనే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క కాన్సెప్ట్ని బాగా క్యాష్ చేసుకున్నదని అందరు టాక్. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పథకాలు కావచ్చు, వాళ్ళకు సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఇస్తున్నటువంటి అవకాశాలు కావచ్చు, చాలా చేస్తున్నాయి ఈ గవర్నమెంట్ చేసింది. వీటిని దాటుకొని మీరు ఏం చేయబోతారు అక్కడ? మరి మీరు చక్కగా అడిగారు. ఏం చేశారండి? ఏమి సంక్షేమ పథకాలు ఇచ్చారు? ఏమి ఇప్పుడు అమ్మఒడే ఇచ్చున్నారు. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమౌంట్ అది జగన్మోహన్ రెడ్డి జోబులో నుంచి ఇచ్చాడా, లేకపోతే ప్రభుత్వ ఖజానాల నుంచి ఇచ్చాడా అనేది తర్వాత సంగతి. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి అంశాలు ఈ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్కి జమ వేసింది. దీనివల్ల ప్రజలు కూడా నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనే ఒక ఫీలింగ్ బాగా పెరిగింది. పాకెట్లోకి వచ్చేసింది అమౌంట్ అంతా డైరెక్ట్గా వాళ్ళ పాకెట్లోకి వచ్చి. డబ్బులు తీసుకుని ఎలా ఉంటాడు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు? ఖచ్చితంగా నాకు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఓటేస్తాము అన్న ఫీలింగ్లో ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడి నుంచి ఇచ్చాడు అనేది వీళ్ళకి తెలియకపోవచ్చు. మీరు దీన్ని అధిగమించడానికి ఏం చేస్తారు? మీరు ఎక్కడి నుంచి ఇచ్చారనేది అది నా ప్రభుత్వానికి అలాగే తెలియాలి. సరే, సొంత డబ్బులు అయితే ఎవరైతే పంచలేదండి, డబ్బులు అయితే. ఎందుకంటే ఈ అమ్మఒడి పథకం కింద తీసుకొని అతను జేబులో కొంత వేసుకున్నది ఉన్నది. ఇంకా కూడా మరి ప్రత్యేకించి అక్కడ 10వ డివిజన్లో నేను చూసి కొన్ని చెప్తున్నానండి. ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నాం అన్నారు. అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారండి? రేషన్ కార్డులో ఒక నెల వాడు ఏదో ఇంట్లో ఫంక్షన్ చేసుకోనో లేకపోతే ఇంకోటి ఏదో ఫంక్షన్ చేసుకోనో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని రేషన్ కార్డు తీసేశారు. వాడికి అమ్మఒడి లేదు, వాడు ఇవ్వలేదు. వాడు అలాగా ఎంతో మందికి రేషన్ కార్డులు తీసేసి నీ పార్టీ అనుకున్న వాళ్ళకి నీ కొమ్ము కాసే వాళ్ళకి అమ్మఒడి ఇచ్చావు.
వాళ్ళకి అమ్మఒడి ఈ లేదు. సచివాలయం ఈ వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఆ వ్యవస్థ ఉంది కదా, మరి ఇలాంటి వాళ్ళకి వాళ్ళు న్యాయం చేయట్లేదా? వాలంటీర్ అంటే ఆయన ఎన్నుకున్న వాలంటీర్ ఆయన కింద పనిచేసేవాళ్ళే కదా. ఎందుకు ప్రతి 50 ఏళ్ళకి 50 ఏళ్ళని ప్రత్యేకించి టార్గెట్ చేసుకొని మీ 50 ఏళ్ళకి మీరు ఏళ్ళలో ప్రత్యేకించి టీడీపీ కోసం ఉన్నవాడు ఎవడో వాడిని మీరు ఏరేసి వాడికంటూ ఏ పథకం లేకుండా వాడంటూ మీరు ఏమి రాకుండా వాడి మీద మీరు వాడి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే వాడికి ఏ లబ్ధి అనేది చేకూరకుండా ఇలా చేయండి. ఈ మధ్య బాలనేని గారు ఇళ్ల పట్టాలు ప్రకటించారు. ఆ లిస్టులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అందరికీ ఉన్నారు. అందరికి సమన్వయం చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ ఇళ్ల పట్టాలదే ఒక బోగస్ అండి. ఇళ్ల పట్టాలు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి లేని ఎలక్షన్ రేపు ఒక నెలలో ఎలక్షన్ జరుగుతాయి అనగా ఈ రోజు ఇళ్ల పట్టాలు ఏంటండి? నీ ఓట్ల కోసం కాదా? నీ ఓట్ల కోసం పడుతున్న తంటాలు తిప్పలు కాదా ఇవి? ఇళ్ల పట్టాలు 4 సంవత్సరాల 9 నెలల నుంచి ఇళ్ల పట్టాలు ఏముండి ఇంకెప్పుడు కుదరలేదా? ఇప్పుడు మీరు మీ ఓట్ల కోసం మేము ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. జనాలందరూ ఖచ్చితంగా చూస్తున్నారు. ప్రాంతంలో టిట్కో బిల్డింగ్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. ఉన్నాయండి. అది మేము అడుగుతున్నామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మీరు సిద్ధమవుతున్నారు. ఈ టిట్కో ఇల్లు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎందుకు పూర్తి చేసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాము. ఇల్లు పూర్తయి దాని మీద కొంతమంది డబ్బులు కట్టుకొని ఉన్నారు, ప్లాట్ కింద డబ్బులు కట్టుకొని ఉన్నారు, వాళ్ళకి డబ్బులు వాపస్ ఇవ్వలేదు. తర్వాత ఆ ఇల్లు పూర్తి చేసి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి నీకు చిత్తశుద్ధి ఉండి మీరు నిజమైన పరిపాలన చేయాలనుకుంటే ఆ టిట్కో ఇల్లు పూర్తి చేసి ఇవ్వచ్చు కదా. మీరు రోజున రేపు ఇంకొక నెలలో ఎలక్షన్ ఉందనగా మీరు ఎందుకు ఈ పట్టాల డ్రామా ఆడుతున్నారు? ఎంతమందికి ఇస్తారు? ఏదో ఒక కాగితం చేతిలో పెట్టి మీకు పట్టా ఇచ్చారు, రేపు పొద్దున మీరు మాకు ఓట్లేండి అని అంటే ఈ ప్రజలను అన్ని ఓట్లు వేసి అంత అమాయక ప్రజలు ఎవరు లేరండి ఇప్పుడు ఈ రోజుల్లో. మీరు మీ పరిపాలన చేస్తుంటే ప్రజలే మిమ్మల్ని ఎన్నుకుంటారు, ప్రజలే మీకు స్వాగతిస్తారు. అలాంటి ఈ సమయంలో ఇప్పుడు మీరు ఒక నెలలో పట్టాల డ్రామా ఆడుతున్నారంటే ఈ జనాలకు తెలియదండి. అలాంటి ప్రభుత్వాన్ని మేము 2024లో తెచ్చి మా నెత్తిన పెట్టుకోమంటారా? ఎందుకంటే నెలలో మీరు ఆడే డ్రామాలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ ఎంతమంది కానీ మా 10వ డివిజన్ ప్రత్యేకించి మా 10వ డివిజన్ ఇప్పుడు మంచినీళ్ళ చెరువును నాశనం చేశారు. ఈ రోజున మంచినీళ్ళు తాగడానికి ఆ చెరువులో నీళ్ళు లేవు. ఒకప్పుడు ఆ దారిని వెళ్తా ప్రతి ఒక్కళ్ళు అక్కడ నీళ్లు తాగి సేద తీర్చుకునేవాళ్ళు. ఒకనొక సమయంలో మీరు ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే చేపలు వేసి దాన్ని చేపల చెరువుగా మార్చారు. దాన్ని ఆ నీళ్లు మొత్తం నువ్వు చేపలు పట్టుకొని నీళ్లు మొత్తం తీసేసి చెరువులో నీళ్లు లేవు. నీళ్లు రాకపోతే నీళ్ళ కోసం ప్రతి ఒక్క స్థానికులు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ కాడికి వాళ్ళందరూ నీళ్లు రావటం లేదు అని వాళ్ళు పోయి అడిగితే మాకు ఓట్లే లేదు మీరు అని అంటారు వాళ్ళు. అలాగా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళ. ఏం న్యాయం చేయలేదు. ఈ టర్మ్ కాకుండా అంతకుముందు టర్మ్లో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, జనార్దన్ బాబు గారు ఎమ్మెల్యే. ఆయన ఏం చేశారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్ వరకు మెయిన్ లైన్ని ఒక రోడ్డుని 4వేగా చేశాడు. కొత్తపట్నం వెళ్ళాలంటే నల్లవాగు అని ఒక వాగు ఉంటుంది. వర్షం పడి ఆ వాగు వర్షం పడ్డప్పుడు ఆ వాగులో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే వాగు దాటి వెళ్ళాలంటే ఎంతోమంది భయపడతా ఉంటారు. వాగు తగ్గిన తర్వాత అక్కడ కూర్చొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. లేదు కొంతమంది దాటం కోసం కొంచెం సాహసం చేసి దిగిన వాళ్ళు వాగులో పట్టకపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి క్రమంలో అక్కడ నల్లవాగు నిర్మించాడు జనార్దన్ గారి సమయంలో. అక్కడ ఆయన నియోజకవర్గంలో నల్లవాగు నిర్మించి వాగు పైన వంతెన నిర్మించి ఆ రహదారిలో ప్రతి ఒక్కళ్ళకి నిరభ్యంతరంగా వర్షం పడినా వాగు వచ్చినా సరే వెళ్ళటానికి వీలు చేశాడు. ఆ 4వే లైన్ చేశాడు. తర్వాత ఒంగోలు నుంచి మాకు ఈ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అప్పటికి ఇలా ఒక వాటర్ లైన్ తీసుకొచ్చి వాటర్ సమస్య తీర్చాడు. కానీ అప్పుడు జరిగిన అభివృద్ధుల్లో కొన్ని ఆయన టైంలో కొన్ని ఆగిపోయింది. వాటర్ లైను డ్రైన్ లైన్ ఆగిపోయింది. ఆ డ్రైన్ లైను ఇప్పటికీ చేయలేని అసమర్థత ప్రభుత్వం ఇది. ఇప్పటికీ దాన్ని పూర్తి చేయలేదు. జనార్దన్ గారి హయాంలో మాకు మంచినీటికి స్టోరేజ్ ట్యాంక్ కట్టించాడు. దాన్ని కూడా ఇప్పుడు ఎందుకు వాడకుండా నిరుపయోగంగా కొప్పోలు అనండి కట్టించున్నారు. కొప్పోలులోనే మాకు ఫిల్టర్ చేసి ఆ నీళ్ళను వదిలే దానికోసం ఆయన టైంలోనే చాలా అభివృద్ధి లేదండి. అసలు చెరువులో నీళ్ళే లేవు. దాన్ని ఆ ఫిల్టర్ చేసే పద్ధతిని కూడా లేకుండా చేసి అసలు నీళ్ళే లేకుండా అక్కడ ఒకప్పుడు మేము కొప్పోలు చెరువులో నీళ్ళు తాగి బ్రతికినాం మేమందరం. ఇవాళ ఆ చెరువులో నీళ్ళు లేవు. ఆ చెరువు నీళ్ళు ఎక్కడి నుంచో మాకు బయట నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళ కోసం అర్ధరేతులని
లేకుంటే ఏ సమయాన్ని వదులుతారో తెలియదు, ఆ సమయాన్ని కూర్చొని మేము పట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు అది కూడా సక్రమంగా రావటం లేదు. వాటర్ లైన్లు లైన్లు లేవంటున్నారు, ఎట్లాగైనా సరిగ్గా రావటం లేదు. ట్యాంకర్లు పంపిస్తామంటారు, ఆ ట్యాంకర్లు పంపించింది కూడా లేదు. ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులను అడిగితే మీరు మా ఓట్లు వేయలేదు, మా ఓట్లు వేసిన వాళ్ళకి మేము తెప్పిస్తామంటారు. ఇలాంటి నాయకులు వైసీపీ నాయకులు ఉన్నారు ఇక్కడ. మరి మొత్తానికి వ్యతిరేకత అయితే వచ్చిందంటారు మీ ఏరియాలో? వ్యతిరేకత అనేది మీరు చెప్పిన మాటల్లో ఒక 10% 20% కాదండి, ఒక 100% వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఒక్క ప్రజలు ఎదిరించున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి ఈ ప్రభుత్వంలో కొన్ని ఎలా అంటే ఇప్పుడు అక్కడ కూలి చేసుకునే వ్యక్తులు ఉన్నారు, డైలీ లేబర్స్ ఉన్నారు. నువ్వు ప్రభుత్వం స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇసుక దూరం చేసే వాళ్ళకి, ఒక కట్టుకునే బిల్డర్కి, ఇంటికి ఇల్లు గల్ల వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇసుక మాఫియా మీరు పెట్టి ఇసుక దూరం చేశారు. కూలి చేసుకునే వాళ్ళు 1 సంవత్సరం పాటు పని లేక రోడ్ల మీద తిరిగి అప్పులు చేసుకొని తిని బతికిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి మాకు 10వ డివిజన్లో మాకు ఈ పరిస్థితిని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రత్యేకించి ఎస్సీలకి నేను మేలు చేస్తానన్నావు, ఎస్సీలనే నువ్వు టార్గెట్ చేసావు. నష్టపోయారు. ఎస్సీలని ఏ విధంగా నష్టపోయారంటే 29 సంక్షేమ పథకాలు ఉన్న పథకాలన్నీ తీసేశాడు. చిన్న పెట్టుకొని ఆ పరిశ్రమల ద్వారా ప్రకటన కోసం పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి కూడా సబ్సిడీ లోన్స్ అనేది లేకుండా చేశారు. లోన్లు ఇచ్చారు, అవి కాస్త రద్దు చేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక విడతలో ఏదో చేశాడు. మీకు అమ్మఒడి ఇస్తున్నాడు, తర్వాత రేషన్ ఇస్తున్నాడు, ఇంటికాడికే రేషన్ వస్తుంది. మీ సమస్యలను తొలగించడానికి, మీ సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ చేయడానికి మీ గ్రామంలో మీ వార్డుల కాడే వాలంటీర్లని దానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని ప్రాసెస్లో మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా? ఇప్పుడు మీకు ఇన్ని సమస్యలు ఉంటే ఎప్పుడైనా మీరు రిటర్న్గా కానీ ఇచ్చి మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? చెప్తే వాళ్ళు ఎలా స్పందించారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మాకు ఒక వాలంటీర్లు ఇచ్చారన్నారు. వాలంటీర్లు అనేవాళ్ళు తన కోసం పనిచేసేవాళ్ళు, మా కోసం పనిచేసేవాళ్ళు కాదు. వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కూడా ఎలాగంటే ఈ వాలంటీర్లు ఇచ్చిన రిపోర్ట్లు ఈడు ప్రత్యేకించి టీడీపీ అండి, లేదంటే ఈడు వైసీపీ మన కోసం పనిచేసేవాడు అని అనుకున్న వాళ్ళకి ఈ వాలంటీర్లు రిపోర్ట్లు తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఆ రిపోర్టుల ప్రకారంగా కూడా ఆ పైన ఉన్న అధికారులు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క అధికారులు కూడా ఈయన ప్రభుత్వంలో ఇతని కోసమే నడుస్తున్నారు, కానీ ప్రజల కోసం వీళ్ళెవరు పనిచేయట్లేదు. తర్వాత అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఇందాక మీకు వివరంగా చెప్పాను. పార్టీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నావు, తర్వాత అందరికి ఇవ్వట్లేదు. రేషన్ కార్డులు వంక చెప్పి తీసేసావు. తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎప్పుడో ఏదో బీడు భూమి ఉందని, నీకు 2 ఎకరాలు బీడు భూమి ఉందని చెప్పేసి అది తీసేసావు. కొంతమంది ఆ పొలం ఉండి అమ్ముకోలేక దాని మీద పండించుకొని తినలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా నువ్వు రేషన్ కార్డులు తీసేసి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వలేదు. పోతే రేషన్ అన్నారు. ఏం రేషన్ అండి? ఒకప్పుడు మాకు రేషన్ షాప్ అంటే పెద్ద దూరమే లేదు. నువ్వు బండి తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఆ రోడ్డు అవతల రేషన్ షాప్ ఉండేది. ఇప్పుడు ఆ బండి నువ్వు వచ్చింది కదా అంటాం. అవును, అదే చెప్తాను. రేషన్ షాప్ రావాల్సిన అవసరం లేదు. మాకు రేషన్ షాప్ అంటే ఏ డివిజన్లో కూడా ఎంతో దూరం లేదు, ఒక పర్లాంగ్ దూరం ఉంటుంది, లేదంటే ఒక 10 ఇళ్ళు అవతల ఉంటుంది. ఆ 10 ఇళ్ళు కాడి నుంచి నువ్వు బండిలో తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టావు. నువ్వు నా ఇంట్లోకి తీసుకొచ్చి ఇవ్వట్లేదు ఆ రేషన్. ఆ రోడ్లో తీసుకొచ్చి నన్ను రోడ్డు మీద వచ్చి తీసుకోమంటున్నావు. ఇప్పుడు ఆ రేషన్ బండి కూడా రోడ్డు మీద ఒక దగ్గర అడ్డంగా పెట్టి లైన్లు నుంచోబెట్టి ట్రాఫిక్ కాపీ మరీ ఇస్తున్నారు. ఆ రేషన్లు కూడా రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునేదానికి రోడ్డు మీదకి వచ్చి తీసుకుంటున్నాను. ఇప్పుడు రేషన్ నువ్వు తీసుకొచ్చి ప్యాకెట్లు తీసుకొచ్చి ప్యాకెట్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేదు. అది రేషన్ ఎంతమందికి ఇస్తున్నారండి? రేషన్ కార్డులు కూడా తీసేశారు. ఆరోగ్యశ్రీ కార్డులు కూడా తీసేశారు. ఒకప్పుడు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద పెడతానన్నాడు. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద పెడతాను. ఆ మాటలు నమ్మి ప్రతి ఒక్క పేదవాడు నమ్మి నీకు ఓట్లేశాడు. ఎందుకంటే పేదవాడు కోరుకునేది ఒకటే, ఉచిత విద్య, వైద్యం, ఈ 2 అందితే చాలు అనుకుంటాడు. అలాంటి దానికి వైద్యం పేరు చెప్పి నువ్వు 1000 రూపాయలు దాకా ఆరోగ్యశ్రీ కింద పెడతాన్నారు. మనిషివి ఈ రోజున కొన్నికి అసలు ఆరోగ్యశ్రీలో ఉన్న చోటు లేకుండా చేసావు. అలాంటిది ఈ ప్రభుత్వంలో ఒకప్పుడు చంద్రబాబు గారి టైంలో ఎవరికి ఆరోగ్యశ్రీ కిందగా బిల్లులు ఎవరికి ఏ హాస్పిటల్లో ఎవరికి ఆగల.
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్కి ఎవరికి బిల్లు లాగల. ఇప్పుడు ఏ హాస్పిటల్కి పోయినా ఆరోగ్యశ్రీ డబ్బులు బిల్లులు మాకు ఇంకా రాలేదు, మీకు మేము ట్రీట్మెంట్ చేయలేము, మీరు వెళ్ళండి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోండి అని చెప్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కావాలండి. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలన్నా కూడా ఏదన్నా ఒక కీళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ అడుగుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ లేనోడు లేదా కార్డు లేనోడు చూపించుకోవడానికి లేదండి. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి నాసిరకం పనులన్నీ చేస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి రాస్తాం, మళ్ళీ మేము సిద్ధం అని అంటే దేనికి సిద్ధం? మళ్ళీ మా అందరినీ నాశనం చేయడానికి సిద్ధం మీరు? ఎస్సీలు ప్రత్యేకించి ఎస్సీలకి నేను మేనమావని అని చెప్తున్నా. ఏం మేనమావ అంటే కంస మేనమావ మీరు. ఎస్సీని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరిని బాబు గారు ఒక ఎస్సీని చంపి కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. వ్యక్తిని మీ పార్టీలో ఉంచుకొని ఇంకా నువ్వు అతను జైలు నుంచి బయటకు రాగానే ఒక ర్యాలీలు మీటింగులు పెట్టారు. ఘనకార్యం చేస్తే మీరు ర్యాలీలు మీటింగులు పెట్టి అతను అంత స్వాగతించారు. ఆ ఎస్సీలను చంపిన వ్యక్తిని మీరు మీ పార్టీ మీకు కొమ్ముగా ఇట్లేదా? మీ పార్టీ మళ్ళీ మీరు ఏం చేశారు? ఒకటి నేను మేనమావని నేను చేశాను అని అంటున్నావు. ఏం చేశారు? అమ్మఒడి ఇచ్చావు, నాన్న చేత ఎంత కట్టించుకుంటున్నావు, ప్రతి దానికి మందు రేట్లు, మందు తీసేస్తానన్నావు, విడతల వారీగా మద్యపాన నిషేధం చేసి మందు తీసేసి మీ కాడికి వచ్చి ఓట్లు అడుగుతానన్నావు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వస్తావు నువ్వు ఓట్లు అడగడానికి? మద్యపాన నిషేధం చేస్తానన్నావు విడతల వారీగా, ఒక్క బాటిల్ తీసేసింది లేదు, రేట్లు పెంచి కూర్చున్నావు. అది మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటాడని సరిహద్దుల్లో నువ్వు పోలీసులను కూర్చోబెట్టి నువ్వు పక్క రాష్ట్రాల నుంచి ఒక బాటిల్ తెచ్చుకోవడానికి కూడా లేదని సరిహద్దుల్లో పోలీసులను కూర్చోబెట్టి నువ్వు కాపలా పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తా ఇన్ని చేస్తున్నావు. నువ్వు మందు తీసేసింది లేదు. అదేమంటే నేను ప్రభుత్వం ఆ రోజు మీకు తెలియదండి? మీరు ప్రభుత్వం ఈ రోజు నా మందు తీసేయకపోతే నేను ప్రభుత్వం నడపలేను ఆ రోజు తెలీదా? మీరు ఎందుకు వాగ్దానం చేశారు? మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఎందుకు వాగ్దానం చేశారు మీరు? నేను మద్యపాన నిషేధం గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పారు, ఈ మద్యపానం తీసేయలేదు, మేము తీసేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతామని అన్నారు. ప్రతి ఒక్క నాయకులు వచ్చి మాట్లాడతారు. అది లేకుండా ప్రభుత్వం జరగదని. అవునండి, ఆ రోజు మీకు వాగ్దానం చేసేటప్పుడు మీకు తెలియదని మేము అడుగుతున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండానే మేము ప్రభుత్వం నడుపుతాం అంటే ప్రజల్ని నమ్మించి ఏదో ఆ రోజునే తీసేస్తాను నమ్మించి ఓట్లు వేయించుకొని తర్వాత తీసేయలేదు కదా ఏం చేస్తారులే నన్ను ఏం చేయగలరు అనుకుంటున్నారా? మీరు చేసిన దానికి పర్యవసానం రేపు ఖచ్చితంగా 2024లో మీరు చూడబోతున్నారు. ఆ పర్యవసానం మీరు చేసిన దానికి పర్యవసానం ఖచ్చితంగా చూడబోతున్నారు. ఏ విధంగా ప్రజలకు బుద్ధి చెప్తారు. ఒక మహిళలు వాళ్ళ ఇంట్లో కష్టపడి తన భర్త వాడు పొద్దున్న నుంచి కష్టపడి వాడు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయల్లో రోజుకి 400-500 మందికి నీకు కడితే మిగతా డబ్బులతోటి మళ్ళీ వాడు వారం పేమెంట్ తీసుకునే వాళ్ళకి ఆ వారంలో మళ్ళీ మిగతా సగం కడితే కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి? సరే నువ్వు రేట్లన్నా పెంచుకుంటున్నావా? మందు దూరం చేయలేదు, రేట్లు పెంచావు, ఇంకా వాడిని ఎత్తిన భారం పెట్టావు. తర్వాత ఆ పని చేసుకునే వాళ్ళకి నువ్వు లబ్ధి చేకూర్చింది ఏం లేదు వాళ్ళకి. ప్రస్తుతానికి మీ ఏరియాలో మీ డివిజన్లో ప్రధానమైన సమస్య ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి? డ్రైనేజ్ సమస్య. ప్రతి ఒక్క ఇళ్లలో నుంచి చిన్న చిన్న డ్రైన్లలో వాటర్ అంతా కూడా మెయిన్ డ్రైన్లోకి వెళ్ళట్లేదు. ఆ మెయిన్ డ్రైన్ అనేది లేదు. ఒకప్పుడు జనార్దన్ గారు ఈ 4 లైన్ పెట్టేసి డ్రైన్ మొత్తం అన్ని శాంక్షన్ చేసి 4 లైన్ రెడీ చేసి మొత్తం 4 లైన్ కూడా చేసి పెట్టేశారు. డ్రైన్ మొదలు పెట్టే సమయానికి ఎలక్షన్ కోడ్ లేకపోతే ఇలా రావడం జరిగింది. పనులు కొంచెం ఆ సమయంలో ఇది ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ 4 సంవత్సరాల 9 నెలల వరకు ఇంతవరకు వీళ్ళకి ఆ డ్రైన్ పూర్తి చేయడం వల్ల కాలేదు. ప్రతి ఒక్కరికి ఆ డ్రైన్లో వాటర్ అంతా ఇళ్లలో ముందున ఆగిపోవటం, మెయిన్ డ్రైన్లో వాటర్ లేకపోవటం, ఆ మెయిన్ డ్రైన్ అనేది సక్రంగా లేకపోవటం, ఇలాగా డ్రైన్ నీళ్ళంతా అక్కడ ఉండిపోవటం, దోమలు బాగా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికీ మించి మంచినీటి సమస్య. మాకు ఉన్నటువంటి చెరువుని అది చేపల చెరువుగా మార్చి మంచినీళ్ళు తాగునీటికి ఇప్పుడు మాకు అప్పుడు నీళ్ళు లేకపోతే మేము మాకు ఒక 5 నిమిషాలు పడుతుంది చెరువు దగ్గరికి వెళ్ళి ఒక బిందె తీసుకొని లేదంటే ఒక కావుడు మోసుకొని నీళ్లు తెచ్చుకొని మేము వాడుకునేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు చెరువులో నీళ్లు లేవు. సరే మాకు ఒంగోలు నుంచి రావాలి, మాది కొప్పోలు ఒంగోలు నుంచి రావాలి. అక్కడి నుంచి ఆ పైప్ లైన్ బాగలేవనో లేకపోతే అక్కడ వదిలేవనో నీళ్లు లేవనో వాళ్ళు కొంత మాకు నీళ్లు సక్రంగా ఇవ్వట్లేదు. ఆ వాటర్ సమస్య బాగా ఉంది. ఉన్నటువంటి చెరువు నీళ్లు దూరం చేసేవారు మీరు. ఆ వాటర్ సమస్య బాగా ఉంది. డ్రైనేజ్ సమస్య బాగా ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ ఎక్కడ పట్టినా కూడా ఈ లైటింగ్ అనేది పట్టించుకోరు. ఈ స్ట్రీట్ లైట్లు పోయినాయి అంటే వీధి కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా లైట్లు ఏదైనా ఉంటే ఆ వీధిలో కుక్కలను చూసుకొని ఆయన వెళ్తాడు. ఆ వీధి లైట్లు సక్రంగా వేయరు. పోయినాయి అంటే పట్టించుకోరు. అయితే సార్ మిమ్మల్ని ఇప్పటిదాకా చూసినటువంటి నేను ఇంత ఆవేశాన్ని ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది? మీ టెంపరేచర్ ఇలాగే మెయింటైన్ చేస్తారా?
అది ఇంటికి వెళ్తానే ఏంటంటే ప్రతి ఒక్కటి ఒక సమస్య ఉన్నప్పుడు ఏదైనా కసితోటి మేము పనిచేయాలనుకుంటాం. మరి ఇంటికి వెళ్తే ఇంట్లో కూడా ఇలా బిహేవ్ చేస్తారా ఇంత అగ్రెసివ్గా? అది అలాగే ఉండదండి. చక్కగా మా పిల్లలతోటి భార్యతోటి అందరితో ఇలా బయట మీరు రియాక్ట్ అయిన వీడియోలు చూసినప్పుడు కానీ, ఈ సందర్భం లైవ్లో చూసినప్పుడు కానీ, ఇంట్లో వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, మన ఇంట్లో ఇలా మాట్లాడట్లేదు కదా అని ఎప్పుడన్నా మాట్లాడారా? ఉంటుందండి. వాళ్ళు కూడా ఏంటంటే ఇంట్లో మీరు ఒకలాగా అంటే ప్రశాంతంగా ఉండే మీరు బయటికి వెళ్ళిన తర్వాత రాజకీయంగా మీరు కొంత ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఎందుకని వాళ్ళు కూడా ఒకసారి ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మేము చెప్పేది అంటే ప్రశ్నిస్తుంటారు. మరి మేము చెప్పేది ఏంటంటే ఆ పరిస్థితులను చూసినప్పుడు ఆటోమేటిక్గా మాలో ఉన్న ఉద్రేకం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మనిషికి మేలు జరిగిందంటే అక్కడ ఎవరికి కూడా కోపం అనేది రాదు, ఎవరికి కూడా ఉద్రేకం అనేది రాదు. అక్కడ జరగాల్సిన చక్రం జరగకపోతే ఉద్రేకం అనేది వస్తుంది. ఆ సమస్యని మేము ప్రశ్నించాలని ఖచ్చితంగా మేము మా వాయిస్ని వినిపించాలని మేము ఖచ్చితంగా మేము అనుకుంటాం. మరి ఇలాంటి దాసరి నరేష్ అని ఈ వ్యక్తిత్వం చూసినటువంటి జనాలు ఒక మాట అంటున్నారు, ఈ మధ్య మనం కూడా విన్నాము, ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నారని, ఒక పిల్లలు నలుగురు బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారని, నరేష్ వెనకాల ఒక చిన్న సైజు సైన్యం ఏర్పాటు చేసుకుంటున్నారని వినికిడి. ఇది ఎంతవరకు కరెక్ట్ రాని? ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ తరపున తిరుగుతున్నాము. పార్టీలో కార్యకర్తలుగా ఉన్నాము, పార్టీలో నాయకులుగా ఉన్నాము. మమ్మల్ని చూసి మా మీద అభిమానం కొద్దీ మా మీద ఉన్నటువంటి ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు మమ్మల్ని అభిమానించి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అది గ్యాంగ్ అనేది లేకుంటే ఇంకోటి అనేది ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారేమో. అది ఆ పదానికి అర్థం వేరే. అంటే కార్యకర్తలతో ఇంటింటికి ప్రచారం వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి వాళ్ళని కార్యకర్తలు, పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కార్యకర్తలు. ఓకే, అలా కాకుండా వ్యక్తిగతంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తికి, ఒక పర్సనల్ బెటాలియన్ లాగా తయారవుతున్నారని మీ ఏరియాలో టాక్. అలాంటిది ఏం లేదండి. నాకు పర్సనల్ సైన్యం అంత అవసరం లేదండి. ఒక ఫోన్ కొడితే 10 మంది పిల్లలు ఆన్ స్పాట్కి ఇప్పుడు వచ్చేస్తారు. అది అభిమానంతోనా లేకపోతే నరేష్ తయారు చేసుకున్న సైన్యమా? అభిమానంతోనండి, ఖచ్చితంగా చెప్తున్నాను. దేనికోసం? మీ ఒక్కరి కోసమేనా లేకపోతే నా సమస్య కోసం ఏ రోజు కూడా నేను ఎవరిని కూడా ఒక ఫోన్ చేసి పిలిచిన వాళ్ళు ఎప్పుడు లేదండి. నాకు సమస్య ఉంది, మీరు అందరూ నిలబడాలని. నేను ఏదైనా సరే ఒక పార్టీ కార్యక్రమాల్లో మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పేసి మేము ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కలిసి సహోదరుని ఒక స్నేహితుల్లాగా కలిసి నా ఎమ్మట వస్తారు. లేకుంటే ఇంకోటి మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం అనుకుంటాం తప్పనిచ్చి నా పర్సనల్ సమస్యలు ఏమైనా ఉన్నాయి మీరందరూ రావాలని అట్లాంటి గ్యాంగులు అయితే మాకు ఎప్పుడు లేవండి. మాకు అసలు అక్కడ అలవాటు కూడా లేదు. అది ఎందుకు వచ్చింది అంటారు? అయితే అలాగేం లేదు, మీరు ఏమీ చేయట్లేదు, మీరే అమాయకుల్లాగా మాట్లాడుతున్నారు. కానీ అక్కడేమో టాక్ అమ్మో నరేష్ అనే టాక్ ఉంది. ఎందుకు వచ్చింది ఇది? ఇంత రేంజ్ ఎందుకు వచ్చింది? అది రేంజ్ అనేది కాదండి. అది ఏంటంటే మేము మా కుటుంబం పార్టీలో లేదంటే ప్రతి ఒక్కరికి పరోక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా మేము మా కుటుంబం అండగా ఉంటాం. అది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తారు. ఆ అభిమాన క్రమంలో మీరు మీ వెనకెడితే మేము ఉంటామని వస్తారు. మేము కూడా ఏదైనా పార్టీ మీటింగ్ ఉన్నప్పుడు మనం అందరం కలిసి ముందుకెళ్తాం. మొన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సభలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. స్వచ్ఛందంగా మేము ఇస్తాం బ్లడ్ డొనేషన్ అనేది వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఆ రోజున మొత్తం మా డివిజన్ తరపు నుంచి 50 మంది వచ్చారు. 50 మంది వచ్చి ప్రత్యేకించి ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమంలో బ్లడ్ డొనేషన్ చేశారు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇప్పుడు మీరు ఇవ్వమంటే ఇంకోటి ఎందుకంటే ఆయన మీద అభిమానం మనల్ని అయ్యా మనం వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం, మీరు బ్లడ్ డొనేషన్ చేయండి లేకుంటే ఒక సేవా కార్యక్రమాల్లో మేము ముందుంటాం అని ముందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు నాకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి మనం ఏదన్నా పని చేస్తే మనం కూడా వాళ్ళకి దగ్గరగా అవుతాం. అది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళకి దగ్గర అవుతున్నాను, వాళ్ళు నాకు దగ్గర అవుతున్నారు. నేను అక్కడ ఒక పొలిటికల్గా నేను అందరికీ దగ్గరగా ఉన్నాను కాబట్టి నాకు ఇలా ఉండటం కూడా చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది గ్యాంగ్ అని ఇంకొకటి ఎవరు దోచినట్టు ఇది ఎలాగైతే పిల్లగా కొంతమంది యూత్ అనేది కదండి, అందరూ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు మహిళలు
పెద్దలు, చిన్నపిల్లలు అయితే ప్రతి ఒక్కళ్ళు అండగా ఉన్నారు. అండగా ఉండబట్టే మొన్న పార్టీ కార్యక్రమాల్లో అందరూ చురుగ్గా పాల్గొన్నారు. కండవలు కప్పుకున్నారు స్వచ్ఛందంగా. గ్యాంగ్ అనేదానికి మీరు ఇలా కండవలు కప్పుకునేదానికి అనేదానికి మీరు చాలా వ్యత్యాసం ఉంటుంది. అది కూడా మీరు మళ్ళీ ఒకసారి మీరు సర్వే చేసుకోండి, మీరు చూడండి మీరు దాని గురించి. సార్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో మీ వల్ల బాగా బాధపడినటువంటి వ్యక్తులు రాజకీయ పరంగా కావచ్చు, అది ప్రత్యర్థైనా అరే మీకు మనసు కనిపించి ఉండదు ఒకనొక టైంలో నా వల్ల ఇతను బాధపడ్డాడు. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, మంచి చేసినా కూడా అవతలవాడికి బాధపడతారంటారు. అలాంటి వాళ్ళని తీసేయండి. అలాంటి వాళ్ళని మేము అనుకోవడానికి లేదు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఒక మంచి కార్యక్రమాన్ని బాగుంటాం. ఇప్పుడు ఒక డ్రైనేజ్ ఒక దగ్గర ఆగిపోయింది. దాన్ని కొంతమంది నాయకులు పట్టించుకోరు. మేము కొంతమంది ఎలా చేస్తామంటే ఎక్కడ సమస్య ఉన్న కాడ అందరం కలిసికట్టుగా వెళ్ళి, లేదు వాళ్ళ ఏదైనా ఇంకా పైనుంచి నిధులు లేవు, లేదు అందరూ కలిసి చందాలు వేసుకొని బాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. దాన్ని నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉండి దీనివల్ల మాకు ఇబ్బంది జరిగిందని అలాంటి విషయాలకు ఏదైనా పొరపాటుగా ఒక మాట అనేసి ఉంటాం ఆవేశంలో, పని మీదనే మంచి కార్యం మీదనే, ఆ సందర్భంలో అతను నొచ్చుకొని మీరు మనశాంతిగా ఆలోచించి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అరే పొరపాటున అంత పదజాలం వాడుకున్న ఉంటే పోయిండేదిగా అనే సందర్భం ఏదన్నా ఎదుర్కొంటారు? అలాంటి సందర్భాలు అయితే ఇప్పటివరకు నరేష్ అనే వ్యక్తి మాట్లాడు లేదండి. అలాంటి సందర్భాలు నేను ఎవరిని కూడా ఒక పదజాలంతో దుర్భాషలాడే పదజాలంతో అయితే ఎవరితోటి నేను మాట్లాడింది లేదు. ప్రతి ఒక్కరితోటి సానుకూలంగానే మాట్లాడాను. నా ప్రత్యర్థులు ఎవరినుండా అట్లాంటి వీళ్ళు రాజకీయంగా ఎవరన్నా మాట్లాడినా కూడా మేము దానికి ప్రత్యేకించి వాళ్ళు మాట్లాడిన దానికి మేము కూడా దానికి ఖచ్చితంగా ఖండించే విధంగా మాట్లాడతాం. కానీ ఒక దుర్భాషలాడే పదజాలంతో మేము ఎవరిని నిందించింది లేదు, ఎవరితో కూడా మాట్లాడింది లేదు. బాగానే ఉన్నాము. అలాంటి సందర్భాలు అయితే మాకు ఎక్కడ లేవు. నరేష్ గారు, ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్కి మీరు సిద్ధంగా ఉన్నారు, మీ మాటల్లో అర్థమవుతుంది. అయితే ఈ ఎలక్షన్స్కి కొత్తగా వస్తున్నటువంటి ఓటర్స్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న ఓటర్స్కి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? కొత్తగా ఉన్న ఓటర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ చదువుకునే పిల్లలు అయి ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు వస్తుంది లేదనేది వాళ్ళకి తెలుసు. ఈ జగన్ ప్రభుత్వం ప్రకటించింది, మేము ఎస్సీలకి బీసీలకి ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆ ఫీజులు రాక కాలేజీ నుంచి మీరు ఫీజులు కట్టేసి మీరు వచ్చి చదువుకోండి, లేదంటే టీసీలు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. అది ప్రత్యేకించి కొత్త ఓటర్స్ అందరూ చూస్తున్నారు. అది మరి వాళ్ళకి తెలుసు, ఎటు ఓటు వేయాలనేది వాళ్ళకి తెలుసు. అది మనం చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్పే విధంగానే కొత్త ఓటర్స్ అందరూ కూడా ఎవరున్నా కూడా వాళ్ళు ఓటు వేయరు ఈ ప్రభుత్వానికి. మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసి చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ కొత్త ఓటర్లు అందరూ ఓటు వేసి కొత్తగా ఈసారి ప్రభుత్వాన్ని నెలకొల్పుతారని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. జరుగుతుంది. నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని అటు ఈ టైంలో రాజకీయంగా మీరు అడవిడిగా తిరుగుతూ ఉంటారు, ప్రజల్లోకి వెళ్ళాల్సిన సమయాన్ని కూడా మాకు కేటాయించి మా స్టూడియోకి ఇచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూస్తున్నటువంటి నిజం టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇదే విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలి, అంచెలంచెలుగా రాజకీయ పరంగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్.